పొంగులేటి శ్రీనివాస్ ఏదైతే రెడ్డి గారు ఉన్నారో చాలా అంశాలు తీసుకుంటే అసలు ఏదో సాధించినట్టు ఏదో చేసినట్టు రైతులకు వీళ్ళొచ్చిన తర్వాత న్యాయం జరిగినట్టు మాట్లాడడం అవాస్తవం. అదే విధంగా రైతులను అపహాస్యం చేయడమే. క్లియర్గా ఏంటంటే వాస్తవాలు ఏంటంటే 1971 రెవెన్యూ చట్టం ప్రకారము 2014 వరకు ఏదైతే నడిచింది 2014 వరకు అంటే 1971 నుంచి 2014 వరకు జరిగిన అక్రమాలు అంత ఇంత కాదు. ప్రభుత్వ భూములు కానీ లేకపోతే ఏదైతే టెంపుల్స్ భూములు కానీ ఇవన్నీ కూడా అన్యాక్రాంతమైన ఆ కేసులు కూడా వేయడం జరిగింది. 2014 తర్వాత అంటే రాష్ట్రం కాంగ్రెస్ చేతిలో అంతకుముందు ఉన్న తర్వాత కూడా దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు కూడా కేసులు వేయడం జరిగింది ల్యాండ్ల మీద. సరే అవి ఏందన్నది కొంత నేను నూతన రెవెన్యూ చట్టం 2018లో గౌరవ కేసీఆర్ గారు అసెంబ్లీలో క్లియర్ గా మాట్లాడింది గంటల తరబడి. అసలు ఏం జరిగింది, అసలు తెలంగాణ ఏర్పాటు ఎందుకు అనివార్యమైంది, అసలు భూములు ఏంది, అసలు జాగలేంది, వీటి విషయంలో కులంకుశంగా చర్చించ జరిగింది. వాస్తవంగా ఏంటంటే దీని ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ధరణి తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూమి రికార్డు డిజిటల్ చేయడం, ఎవరికి పోకుండా ఎవరు రాకుండా ఇలాంటి దళారులు వచ్చి అయితే భూముల మీద పడకుండా ఒక డేగా కన్నులాగా ఏదైతే ఒక కవచం లాగా యూజ్ చేయడానికి గౌరవ కేసీఆర్ గారు తీసుకొచ్చింది. రైతులకు సులభంగా ఏదైతే హక్కులు ఇవ్వడం కూడా జరిగింది దీని ద్వారా. అదే విధంగా మధ్యవర్తులు అవినీతి లేకుండా ఆస్కారం లేకుండా సాధ్యమైనంత వరకు చేసినాం. ఊరికి 2, 3, 4 మిగిలిపోయినాయి వాస్తవం. అది కూడా కోర్టు కేసుల వల్ల మిగిలి అనేది వాస్తవం. ఏదైతే ఈ ధరణి ద్వారా రాష్ట్రంలో ఉన్న మొత్తం కంప్లీట్ గా 1,45,58,000 భూమిని మేము రికార్డ్ చేయడం జరిగింది. ఎకరాల భూమిని 1,45,58,000 ఏదైతే భూమిని రికార్డ్ చేసినాం. ఈ రికార్డ్ చేసిన తర్వాత ఇవి ఎవరికి తర్జుమా కావు. కొన్ని అయితే కోర్టు కేసుల ద్వారా మిగులునే మాత్రం వదిలేసినాం. ఎందుకంటే అది కోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే మేము వాటిని ముట్టుకుందాం అనుకున్నాం. ఎందుకంటే ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్ చాలా ఈజీ అయింది. చాలా మంది మ్యూటేషన్ అంటే తెలియదు. ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నా భూమిని నువ్వు కొనుక్కున్నావు అనుకో నీ పేరు మీదకి తర్జుమా చేయడానికి గతంలో ఉన్న పాత 71 ప్రకారం ఏదైతే నెలలు ఆఖరికి 6 నెలలు సంవత్సరం కూడా పట్టేది అది ఇమీడియట్ గా అయ్యేటట్టు గౌరవ కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇలాంటి మ్యూటేషన్ ఆటోమేటిక్ గా చేయడం వల్ల రైతులు తొందరగా వాళ్ళ హక్కులు పొందగలిగింది. దాని తర్వాత రెవెన్యూ కోర్టు కూడా రద్దు చేసినాం. ఎందుకంటే చాలా ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి కాబట్టి ఆ కోర్టు రద్దు చేస్తే అవి కూడా ఎందుకంటే త్వరగా కోర్టులో పరిష్కారం అవుతాయన్న ఉద్దేశంతో మేము దాన్ని క్లియర్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పొంగిలేటి మాటలు వినిపిస్తా అసలు కొండందోలే ఎక్కడ పట్టిండా లేకపోతే ఈయన ఏందో అన్నది కూడా అర్థం కాదు. వినండి. ధరణి పోర్టల్ వందలాది కోట్లు ఖర్చు పెట్టి ధరణి పోర్టల్ గురించి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, దాని పనితీరు గురించి దాన్ని మీరు ఏదైతే ఒక్క నిమిషం పూర్తి సౌండ్ కోట్లు ఖర్చు పెట్టి ధరణి పోర్టల్ తీసుకొస్తే అదే పోర్టల్ వాడానని నేను చెప్తున్నాను. నేనేదో కొత్త పోర్టల్ తీసుకొచ్చినల్లా దాన్ని మీరు ఏదైతే టైలర్ మేడ్ షర్టుకు కుట్టే ఆ కుట్టిన దాన్ని మేము అక్కడక్కడ ప్యాచ్ చేసి మిగతా దాన్ని అంతా సవరించి స్ట్రీమ్ లైన్ చేసి పెట్టాం. ప్యాచ్లు చేసినట్ట ధరణి కంటే నా ప్యాచ్లు చేస్తున్నాడంటే ఇంకోటి ఏంటంటే 100 కోట్లు ఖర్చు పెట్టి ధరణి పోర్టల్ తయారు చేస్తే దాన్నే వాడుకున్నాము. దాన్నే వాడుకొని చిన్న ప్యాచ్లు చేసినాం. చిన్న ప్యాచ్లకు ఎంత కావాలండి? ఒక 20 కోట్ల 30 కోట్ల కావాలి. మేము 100 కోట్ల నుంచి 150 కోట్లు వాస్తవంగా ఈ పోర్టల్ తయారీకి మొత్తం రంగం సిద్ధం చేసి రైతులకు 150 కోట్ల దాకా ఖర్చు పెట్టి 150 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని వాడుకోవడానికి దానిలో ఉన్న చిన్న సవరణలు ఎందుకంటే వీళ్ళకి అనుకూలంగా రావాలి. వీళ్ళు భూములు దోసుకోవాలి కదా. ఇప్పుడు పొంగులేటి కానీ ధరణి పోర్టల్ ద్వారా మీరే భూములు దోచుకోలేదు. కాపాడినా ఎన్ని కాపాడినా కూడా చెప్తా, ఆ లెక్కలు కూడా చెప్తా. మొత్తం పట్టుకుని వచ్చిన లెక్కలు. ఎందుకంటే సరి చేస్తే ఎంత కావాలండి? 50 కోట్లు, 10 కోట్ల 20 కోట్ల కావాలి. గుండీలో ప్యాచ్లో అంటాడు కదా మేము తీసుకొచ్చిన దానికి. భూభారత్ తీసుకొచ్చి దాన్ని మెరుగులు అద్దడానికి 100 కోట్లు ఖర్చు పెట్టిందండి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి 100 కోట్లు ఎట్లయితే అండి? సేమ్ పోర్టల్ ను 2-3 ఏదో డాటాలో కొంచెం డిలీట్ చేసి కొంచెం ఎడిట్ చేయడానికి 100 కోట్లు ఎట్లయితే? ఇక్కడ అవినీతి జరిగింది. పొంగులేటి మామూలు పొంగులేటి కాదండి. ఆయన ఇంటి మీద ఐటీ రైడ్ జరిగితే 3 రోజులు మిషన్లతో లెక్క పెట్టిలాంటి పైసలు. అదే విధంగా హరిశారెడ్డి వాళ్ళ కొడుకు దొంగవాచులు స్మగ్లింగ్ తీసుకొస్తూ పోర్ట్లో దొరికిన తర్వాత ఆయన మీద కస్టమ్స్ కేసు ఉన్నది, ఈడీ కేసు ఉన్నది. ఇలాంటి వ్యక్తులు రైతులకు ఏం బాగు చేస్తారండి? దొంగలా అని ఆలోచిస్తారు కదా. రేవంత్ రెడ్డి కూడా 89 కేసులు ఉన్నాడు, క్రిమినల్ కేసులు. అందులో దాదాపు 90% క్రిమినల్ కేసులు ఉన్నాడు. ఏ విధంగా ఆలోచిస్తారు? ఆయన మొత్తం దాదాపు 79 కేసులు భూములకు సంబంధించిన బ్లాక్ మెయిలరే. మరి భూములకు సంబంధించిన వచ్చిన మొన్న చూసుకోండి క్యాబినెట్ ఢిల్లీలో పెట్టిన క్యాబినెట్ లో మీరు మొత్తం తీసుకుంటే 99% భూముల గురించే ఉన్నది. ఆ భూములు ఇటు, ఈ భూములు అటు, అవి అటు, ఇవి ఇటు, మెట్రో భూములు ఇటు, ఈ విధంగా
దోచుకోనికి వచ్చిన ప్రభుత్వం. ఇంకోదంటే కొత్త అయితే వ్యవస్థ వల్ల, ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన వ్యవస్థ వల్ల రైతులు మళ్ళీ రికార్డ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పాత సమస్యలు పరిష్కారం ఇవ్వగానే మళ్ళీ కొత్త సమస్యలు వాస్తవంగా తలెత్తాని. అదే విధంగా రైతుల కోసం వచ్చిన ఏదైతే ఈ పోర్టల్ ని మళ్ళీ అందులో సవాళ్ళను తీసుకొచ్చి రైతులకు ఇబ్బంది పెట్టే పరిస్థితులు, అదే విధంగా కొంతమందికి ల్యాండ్ కబ్జాదారులకు కానీ మళ్ళీ రెవెన్యూలో ఉన్న కొంతమంది దొంగలకు కానీ అవకాశం వచ్చే అవకాశాలు తీసుకొచ్చి మళ్ళీ పెడుతున్నారు. ఎందుకంటే వీళ్ళకి లుసుగులు. ఎందుకంటే గౌరవ కేసీఆర్ గారు 2018లో తీసుకొచ్చిన ఈ చట్టం, ఎందుకంటే 2020లో అమలు చేసినాం కాబట్టి ఆ పకడ్బందీగా ఉన్నది కాబట్టి అందులో వేలు పెట్టనీకి అయితే లేదు. అప్పటి నుంచి మెసలు లేక ఎందుకంటే కేసీఆర్ గారు ఒక పాము ఉన్న రంధ్రంలో, ఎలుకలున్న రంధ్రంలో వాస్తవంగా గుడ్డపేగు పెట్టి అంటుపెట్టిన అన్నట్టు. అంటుపెట్టడం వల్ల పొగసూరి వశపడక బయటకు వచ్చి ల్యాండ్ మాఫియానంతా ఏకం చేసి గౌరవ కేసీఆర్ గారి మీద కుట్ర చేసి ఈ విధంగా ప్రభుత్వంలోకి వచ్చిండు రేవంత్ రెడ్డి. ఇంకోటి ఏంటంటే పేరు మార్చడం కాదండి, వ్యవస్థలో ఉన్న కొన్ని చిన్న మార్పులు చేసి ఆ ప్రజలకు కానీ రైతులకు కానీ లాభం చేయాలి. ఏదైతే నూతన రెవెన్యూ చట్టం ద్వారా ప్రభుత్వ భూమి 30 లక్షల ఎకరాలను, అసైన్డ్ భూములను, ఫారెస్ట్ భూములను, ఫోరంబోక్ భూములను, వివిధ శాఖల భూములను ఫ్రీజ్ చేసిండు గౌరవ కేసీఆర్ గారు. ఇంకొకలకు కనీసం రిజిస్ట్రేషన్ కాదు కదా, ఆ సర్వే నంబర్ కొడితే నీకు రిజిస్ట్రేషన్ కాకుండా చేసిండు. అంత గొప్ప నిర్ణయాలు తీసుకున్నాడు. అదే విధంగా దేవాదాయ భూములు మొత్తం మన రాష్ట్రంలో 4 లక్షల ఎకరాల దేవాదాయ భూమి ఉంటుంది. ఇందులో కొందరు అయ్యగారుల పేర్ల మీద, కొందరు ఈ దుర్మార్గులు, ఎందుకంటే 71 నుంచి వీళ్ళే ఉన్నారు 2014 వరకు, వాళ్ళు కూడా ఏళ్ళు పెట్టి అందులో కూడా భూములు ఊళ్ళల్లో కూడా ఆక్రమించుకున్నారు. సో ఇవి కూడా కోర్టులో దాదాపు 60% దాకా కోర్టులో ఉన్నారు. అది వాస్తవంగా దేవాదాయ శాఖకు అనుకూలంగా రావాలి. అనుకూలంగా రాకుండా కొట్లాడుతున్నదే వీళ్ళు. మొత్తం వాస్తవంగా చెప్పాలంటే ఇందులో కూడా ఈ ఫ్రీజ్ ను కూడా తీసేద్దాం. 4 లక్షల ఎకరాలకు సంబంధించి కోర్టులో ఉన్నా ఏమున్నా కూడా వాటి ఫ్రీజ్ చేసిండు గౌరవ కేసీఆర్ గారు. అదే విధంగా వక్స్ భూములు 1,00,000 ఎకరాల భూమి ఉందండి వక్స్ భూమి, దాన్ని కూడా ఫ్రీజ్ చేసిండు రిజిస్ట్రేషన్ కాకుండా. అదే విధంగా చర్చిలు క్రిస్టియన్ సంబంధించి 70,000 ఎకరాలు వాటిని కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఒక వ్యవస్థలో గౌరవ కేసీఆర్ గారు రైతులకు ఒక కవచం లాగా ఉన్నాడు. ఆ కవచాన్ని తీసేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే యుద్ధం చేసినప్పుడు కవచం చేతులు ఉంటే యుద్ధం చేయొచ్చు. ఈ కవచం తీసేస్తే ఏమైతుంది? రైతు చేతిలో, ఈ రైతు చేతిలోకి వెళ్ళి ఈ ధరణి అన్నది తీసేసి ఏదో ప్లాస్టిక్ ది తీసుకొచ్చి ఒక వాస్తవంగా చెప్పండి ఒక ట్రాన్స్పరెంట్ కవర్ పెట్టిండండి. ట్రాన్స్పరెంట్ వాస్తవంగా చెప్పాలంటే అదో ఉక్కు కవచం, ధరణి అన్నది ఉక్కు కవచం, ఇది మాత్రము ప్లాస్టిక్ కవర్. ప్లాస్టిక్ కవర్ పట్టుకుని రైతు ఎంతలో కొట్లాడతారండి. నేను చెప్తున్నా కదా, మళ్ళీ ధరల వ్యవస్థ వస్తుంది. మళ్ళీ ఇదే లైవ్ లో మనం మాట్లాడుకుంటే ఒక 1 year తర్వాత ఒకవేళ ప్రభుత్వం ఒకవేళ రాకుంటే మీరు చెప్పినట్టు అంత ముందు చూపుతూ అంత జాగ్రత్తగా పకడ్బందీగా ప్లాన్ ధరణి పోర్టల్లో ఎందుకు ఇలాంటి, అంటే మీరు అలాంటి వ్యతిరేకతను ఎందుకు మూట కట్టుకోవాలి? అక్కడక్కడ కోర్టు, నేను చెప్తాను, అన్నదమ్ముల మధ్యలో అక్కడక్కడ, ఎందుకంటే పాలోళ్ళ మధ్యలో గ్రామాల్లో గొడవలు అయిన తర్వాత వాళ్ళు కోర్టు కూడా జరిగింది. కొన్ని పోలీస్ స్టేషన్ లో పెండింగ్లు ఉన్నాయి. అవి కూడా కోర్టులో మనం ముట్టుకోవద్దండి. అది ఇల్లీగల్. ప్రభుత్వం ఈ ధరణి పోర్టల్ వల్ల చాలా మంది ఎమ్మెల్యేలు గానీ ఉన్నటువంటి అధికారులందరూ కూడా దండుకున్నారంట. తీమనండి, లెక్కలు తీయమనండి. నేనేమంటున్నా, అది ఆరోపణలు మాత్రమే, వీళ్ళ ప్రభుత్వాన్ని రానీకి. ఎందుకంటే వీళ్ళకు సంధివ్వలేదు. ఎక్కడైనా గౌరవ కేసీఆర్ గారు చూడండి, ఏదో 9.5 సంవత్సరాలు ఒక్క ఎల్ఓసి లేదు. నేను చాలా చెప్తున్నా, మీరు ఆ కుటుంబ సభ్యుల్లో కూడా ఇవ్వలేకపోయినా కూడా ఇవ్వలి కూడా ఛాన్స్ ఇవ్వలేదు గౌరవ కేసీఆర్. ఎందుకంటే గవర్నమెంట్ భూములు గవర్నమెంట్కే ఉండాలి, కాపాడిండు. ఇప్పుడు ఆ ఫ్రీజ్ పోతున్నది మొత్తం ఈ భూముల మీద మొత్తం పడ్డ ఈ రేవంత్ రెడ్డి. నేను చూడండి, ఒక 2 సంవత్సరం తర్వాత మనం ఇండియా కూర్చుంటాం, ఈ ఎకరాలలో ఎన్ని ఎకరాలు మిగులుతాయి ఈ లెక్కలు కూడా మొత్తం కంప్లీట్ గా చెప్తా. మేమున్నప్పుడు 2014 నుంచి 23 వరకు ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఎంత భూమి మిగులుతాయి, ఎంత డిప్రిషియేషన్ అయితే నేను లెక్కలతో సహా వస్తా. రైట్ రైట్ కాశీపతి శ్రీనివాస్ గారు, సరే ఇప్పుడు